హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. పద్మమ్మకి ఆనందినే జీవన అని తెలిసిపోయిందని జీవనకి చెప్తుంది ఇందుమతి. పద్మమ్మకి తెలిసిపోయిందని ఇద్దరు మాట్లాడుకుంటూ భయపడతారు. ఇప్పుడు ఏం చేద్దాం పెద్దమ్మ మరి అని భయపడుతూ అడుగుతుంది జీవన. ఒకరికంటే ఎక్కువ మందికి తెలిసిపోయిందంటే అది రహస్యం అవ్వదు. ఇది ఎక్కువ మందికి తెలిసిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే లెక్క తగ్గించాలి అని ఇందుమతి చెప్తుంది. అంటే అని డౌట్గా అడుగుతుంది జీవన. పద్మమ్మని చంపేద్దామని చెప్తుంది ఇందుమతి. ఇది విన్న జీవన షాక్ అవుతుంది. ఇంకా పద్మమ్మ ఒంటరిగా నిద్రిస్తూ ఉండగా ఇందుమతి జీవన పద్మమ్మ గదిలోకి వస్తారు. జీవన పద్మమ్మ కాళ్ళు పట్టుకుంటుంది. ఇందుమతి ఒక దిండు తీసుకొని పద్మమ్మ ముఖం మీద పెట్టి ఊపిరాడకుండా చేస్తుంది. దీంతో పద్మమ్మకి ఊపిరాడక ప్రాణం వదులుతుంది. ఉదయాన్నే ఆనంది పద్మమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ సూర్యబాబుని డిశ్చార్జ్ చేసిండు, లే అమ్మ అంటూ ఉంటుంది. పద్మమ్మ ఎంతసేపుకి లేవకపోయేసరికి సీను ఆనంది ఇద్దరు కూడా అమ్మ అమ్మ అని లేపుతూ ఉంటారు. ఇంకా ఆనందికి డౌట్ వచ్చి ముక్కు దగ్గర వేలు పెట్టి చెక్ చేస్తుంది, ఊపిరి ఆడుతోందా లేదా అని. ఊపిరి ఆగిపోయిందని తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనంది. సీను అమ్మకి ఏమైంది అని ఏడుస్తుంది ఆనంది. మరి పద్మమ్మ నిజంగానే చనిపోయి ఉంటుందా? ఇదంతా కూడా కలనా? ఇది నిజమైతే జీవన ఇందుమతి పాపం పండిందని అర్థమవుతోంది. పద్మమ్మని చంపిన ఇందుమతిని జీవనను ఊరికే వదిలిపెట్టదు ఆనంది. మరి ఏం జరుగుతుందో అనేది చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.